హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ కొంచెం టైం ఉన్నప్పుడే ఎడిటింగ్ చేసి మీకు పెడుతున్నానండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే వ్లాగ్. ఇక్కడ మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశానండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లాస్ట్ సండే ఏం చేశానంటే నూడిల్స్ చేశానండి. దానికోసం ఫస్ట్ నూడిల్స్ని ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు దానికి పోపు చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, కొంచెం సాజీరా, మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మళ్ళా కొన్ని బీనిస్కాయ కూడా యాడ్ చేశానండి. బీనిస్కాయ తర్వాత కరివేపాకు, కొద్దిగంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. బీనిస్కాయ కూడా వేసాం కదా, ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలి. కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటుంటే మగ్గిపోతుందండి. తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసిన ఒక టమాటానండి. వెజ్జే కదండి, ఇంట్లో వినాయకుడు ఉన్నాడు కదా, అందుకే వెజ్జే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్ నూడిల్స్ కాదు, వెజ్ నూడిల్స్. అంటే వెజ్ నూడిల్స్ అంటే ఇంకా ఏం యాడ్ చేయలేదండి, ఓన్లీ బీనిస్కాయ ఒకటే యాడ్ చేశాను. తర్వాత టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో టమాటా సాస్ వేసానండి. తర్వాత కారం, టమాటా సాస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరుకుతాయి కదా వెజ్ నూడిల్స్, ఆ టేస్ట్ వస్తుందండి. అందుకే నేను టమాటా సాస్ యాడ్ చేశాను. మీ దగ్గర కెచప్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత సాల్ట్. ఇప్పుడు ఇవంతా మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఇంకా వేరే సాస్లు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. అంటే వెనిగర్ అయినా, చిల్లీ సాస్ అయినా, ఇలాగా ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉండే నేను యాడ్ చేశాను. తర్వాత మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్, తర్వాత ఒక సగం చెక్క నిమ్మకాయ, అంతేనండి. ఇలాగ మంచిగా కలిపేసుకొని మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గా నూడిల్స్ కావాలంటే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నేను వెళ్ళి స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ భోజ వినాయకుని దగ్గర కూడా దీపం వెలిగించేసుకొని నార్మల్గా నిత్య పూజ కూడా చేసేసుకున్నానండి. మా వినాయకుడు ఎలా ఉంది అనేది ఎవరు కామెంట్ చేయలేదండి, ప్లీజ్ కామెంట్ చేయండి. పక్కకున్నది వైట్ కలర్ కనిపిస్తుంది కదండి, అది ఏమంటారు, స్నో అంటారండి. ఇక్కడ ముందు పెట్టింది ఏంటంటే నైవేద్యం పండుగ రోజు పెట్టాం కదండి, అది ఏంటంటే బియ్యం పిండితోనే చేసినవండి. అవి ఏంటివంటే పనిమూట్లు అండి. మేము గోల్డ్ స్మిత్ అండి, అందుకే మేము పనిమూట్లు చేసి పెడతాము ఎవ్రీ టైం. అంటే మా దగ్గర ఉంటాయి కదండి గోల్డ్కు సంబంధించిన పనిమూట్లు, గోల్డ్ చేయడంలో అవి అలాగా పిండితో చేసి పాశంలోనే మంచిగా ఉడికించేసి సపరేట్గా తీసి దేవుడికి నైవేద్యం పెడతామండి. అది అలాగే పెడతాము, తీయము. దేవుడి నిమజ్జనం అప్పుడు అవి కూడా నిమజ్జనం చేసేస్తామండి. తర్వాత కొంచెం సేపు అలా కూర్చున్న తర్వాత ఇక్కడ వంట చేయడం స్టార్ట్ చేశాను. సింపుల్గానే చేశానండి, నాన్ వెజ్ లేదు కదా, వెజ్జే కదా. టమాటా పప్పు చేశాను, పాలక్ పన్నీర్ కర్రీ చేశానండి. ఖచ్చితంగా చూడండి నేను ఎలా చేస్తాను పాలక్ పన్నీర్ అనేది, ఓకేనా? ఇంకేమైనా ప్రాసెస్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. నాకు తెలిసిన వేలు నేను చేస్తానండి. చూడండి నేను ఎలా చేస్తాననేది. ఇక్కడ టమాటా పప్పు కోసం ఫస్ట్ కందిపప్పు ఒక 2 సార్లు కడిగేసుకున్నాను. దాంట్లో ఒక 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకుంటున్నాను.
సండేనే కదండి, సండే కదా, నాన్ వెజ్ వినాయకుడు ఉన్నాడని నేను నాన్ వెజ్ ఏం కుక్ చేయలేదండి. సామాన్యంగా ఎవరు కుక్ చేయలేదు, అందుకే కొంచెం స్పెషల్గా ఉండాలని పాలక్ పన్నీర్ చేశానండి. మా నిత్య కూడా చాలా డేస్ నుంచి అడుగుతుంది పాలక్ పన్నీర్ అనేది, అందుకే ఈరోజు చేసేసాను. వెదర్ కూడా ఆ రోజు చాలా కూల్గా ఉండేదండి, వర్షం కూడా పడ్డది, చాలా పడ్డది. తర్వాత టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఒక సగం ఆనియన్, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, కొద్దిగంత ఆయిల్. నేను పులుపు లాస్ట్కి యాడ్ చేస్తానండి. పప్పు ఉడికిన తర్వాత, పప్పు ఉడకక ముందుకు పులుపు యాడ్ చేస్తే ఉడకదంటారు కదండి, అందుకే లాస్ట్గా యాడ్ చేశాను. పులుపు యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు కూడా కలిపేసుకొని ఇప్పుడు పప్పుకి పోపు పెడుతున్నాను. సింపుల్ పోపేనండి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, కొంచెం మెంతులు, మళ్ళా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, అంతేనండి. ఈ పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పులో కలిపేసుకోండి. మీరందరూ వినాయకులని చూసొచ్చారా అండి? చాలా బాగా పెట్టారు. కాకపోతే బేగం బజార్లో అంతా ఒకటే సేమ్ మోడల్ అనిపించిందండి వినాయకుడు. మీకు ఆ వ్లాగ్ కూడా పెడతానండి, బేగం బజార్ది నేను వినాయకుడిని చూడడానికి వెళ్ళిన వ్లాగ్, ఓకేనా? ఇక్కడ పప్పు ఉడికేలోపు నేను సింక్లో గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. తర్వాత చెప్పాను కదా, ఆ రోజు వెదర్ చాలా కూల్గా ఉండేదండి, వేడిగా ఏదైనా తినాలనిపించింది. వర్షం కూడా చాలా పడ్డదండి మధ్యాహ్నం టైంలో, అందుకే ఇక్కడ ఫ్రిడ్జ్లో మొలకెత్తిన పెసర్లు, శనగలు ఉండేనండి. అవి కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని తింటే వేడి వానలో ఇలాగ ఏదన్నా స్పైసీగా వేడిగా తినాలంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే కొంచెం పెసర్లు వేయించుకుంటున్నాను ఆయిల్లో. పప్పు అయిపోయింది కదండి, ఇప్పుడు అన్నం కూడా కడిగేసి, బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అది ఉడికేలోపు ఇక్కడ పాలక్ పన్నీర్ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంతనే ఆయిల్ పోసుకొని, తర్వాత పాలకూర కట్ చేసుకున్న పాలకూరని మంచిగా 2 సార్లు కడిగేసుకొని కడాయిలో వేయడమే. ఫస్ట్ ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు కదా పాలకూర అనేది. నేను పాలకూర ఒక 3-4 కట్టలు తీసుకున్నానండి, చిన్న సైజువి. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు ఒక 4 నుంచి 5 తీసుకున్నాను. ఇలా ఆయిల్లో మంచిగా పాలకూర ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఉడికించుకుంటారండి నీళ్ళలో, నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తాను. తర్వాత పెసర్లు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, మళ్ళీ పాలకూరలో కూడా కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత శనగల్లో కూడా కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశానండి. తర్వాత ఉప్పు. ఇలా వేడి వానలో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందుకే సడన్గా గుర్తొచ్చాయి, ఫ్రిడ్జ్లో మొలకెత్తిన పెసర్లు ఉన్నాయి కదా అనేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ పాలకూర కూడా మంచిగా మగ్గుతుంది చూడండి ఆయిల్లో. కొంతమంది చెప్పాను కదా వాటర్లో ఉడికిస్తారండి, మళ్ళీ అది టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు నాకు. నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకుంటానండి. ఇక్కడ పెసలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. తర్వాత ఆనియన్స్ అండి, ఒక్క సగం ఆనియన్ కట్ చేసి అలా వేసుకోండి. ఆనియన్స్ మాత్రం ఫ్రై కావద్దండి, పచ్చిగానే ఉండాలి. ఆనియన్స్ నేను కట్ చేసి వేయంగానే స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత నిమ్మకాయ, మీకు పులుపు ఎంత కావాలంటే అంత నిమ్మకాయ, అంతేనండి. మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకొని వేడిగా తినేయడమేనండి. నాకైతే చాలా ఇష్టం, ఇలాగా ఫ్రై చేసిన శనగలైనా పెసర్లైనా చాలా ఇష్టం అండి. మీలో ఎవరికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మా వారికి పెట్టిస్తున్నానండి. ఫస్ట్ మా వారు వద్దన్నారు, కాకపోతే నేను తింటా అంటే తనకు కూడా కావాలన్నారు, అందుకే వేయిస్తున్నాను. ఒక బౌల్లో వేసి తనకిచ్చాను. ఇక్కడ పాలకూర కూడా కొంచెం చల్లారిందండి. నేను పెసర్లు తినేసి వచ్చేలోపు పాలకూర కూడా ఫ్రై చేశాను కదా ఆయిల్లో, అది కొంచెం చల్లారింది. తర్వాత మిక్సీలో పాలకూర, ఒక టమాటా, మళ్ళా మీకు నచ్చితే ఎల్లిపాయలు ఉంటాయి కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయలేదు. పాలకూర, టమాటా, మళ్ళా ఉప్పు, కొద్దిగంత ఉప్పు వేశాను. అది పేస్ట్ కింద పట్టానండి. ఇదిగో ఇలా అయింది. తర్వాత ఇక్కడ పన్నీర్ అండి. పన్నీర్ తెచ్చేటప్పుడు మా వారు ఇలా మిల్క్ షేక్ కూడా తెచ్చారండి పిల్లల కోసం.
ఇప్పుడు ఈ పన్నీర్ని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజు ముక్కలే చేశానండి. మనమే కదా తినేదని కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ అంత నచ్చదండి పాలక్ పన్నీర్ అనేది. కొంచెం వేడిగా తింటేనే బాగుంటుంది. మళ్ళీ మిగిలితే పిల్లలు కూడా తినరండి, ఇష్టంగా తినరు. అందుకే పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక 2 పూటలకు సరిపడా చేశానండి కర్రీ. రాత్రికి చపాతీ చేస్తే సరిపోతుందండి. నాకు పాలక్ పన్నీర్ కన్నా బటర్ పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి. బటర్ కాజు పన్నీర్ ఉంటుంది కదా, అది ఇష్టం అండి. కాకపోతే అంటే అంత ఇష్టం లేకుంటే ఏం లేదండి. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇష్టంగానే తింటాను. కాకపోతే ఎక్కువగా అయితే నాకు పన్నీర్ బటర్ కర్రీ అయితే ఇష్టం అండి. తర్వాత పన్నీర్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్స్, మళ్ళీ వచ్చేసి మసాలా దినుసులు అండి అన్నీ కొద్దిగానే యాడ్ చేశానండి. మిరియాలు, లవంగాలు, సాజీరా, మళ్ళీ ఒక్క ఇలాచి, అంతే, ఇంతే యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయలేదు మసాలా. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. తర్వాత దీంట్లో కరివేపాకు అండి. ఇలాగ చిన్నగా కరివేపాకు కట్ చేసి వేయడం వల్ల పిల్లలు తీయడానికి ఛాన్స్ ఉండదండి. అలా కర్రీలో కలిపేసుకొని తింటారు. కాబట్టి ఇలాగ కట్ చేయండి ఫ్రెండ్స్. కరివేపాకు హెల్త్కైనా హెయిర్స్కైనా చాలా హెల్తీ కదా, అందుకే పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పన్నీర్ మసాలా మీకు చూపిస్తున్నానండి. పన్నీర్ మసాలా కూడా యాడ్ చేస్తాను. ఇలా కరివేపాకు చిన్నగా కట్ చేసి వేయడం వల్ల పిల్లలు అలాగే తినడం పిల్లలకు హెల్తీ కదండి. అందుకే కొంతమంది పిల్లలు ఉంటారండి, తీసి పక్కన పెడతారు. అలాంటి పిల్లలకు ఈ ట్రిక్ ఫాలో కాని ఫ్రెండ్స్, పిల్లలు ఆ కర్రీతో పాటు తినేస్తారు. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పాలకూర, అది కూడా యాడ్ చేసుకోవాలి. పాలకూర పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. చెప్పాను కదా, మీకు నచ్చితే ఎల్లిపాయలు మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన అవసరం లేదు. నేను యాడ్ చేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఆయిల్ మంచిగా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంత బటర్ అయినా ఆయిల్ అయినా, నా దగ్గర బటర్ అవైలబుల్గా లేకుండేనండి అప్పుడు, అందుకే నేను ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలండి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. కొంతమంది పాలక్ పన్నీరులో పచ్చిదే పన్నీర్ యాడ్ చేశారు. అలాగే ఎందుకో మాకు కొంచెం పన్నీర్ అనేది పాలు వాసన వస్తుందని నేను ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటానండి. మీకు ఒకవేళ ఇలా నచ్చకపోతే డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో నచ్చదు, అందుకే నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి యాడ్ చేస్తుంటాను. తర్వాత పాలకూర పేస్ట్ కూడా మంచిగా మగ్గిందండి. ఇప్పుడు దాంట్లో మీ స్పైస్ తగ్గట్టు కారం, ఉప్పు, మళ్ళా కొంచెం ధనియాల పొడి, మళ్ళా పన్నీర్ మసాలా, ఇవన్నీ మసాలాలు పొడులు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ మంచిగా సపరేట్ అయ్యేంత వరకు ఈ పాలకూర పేస్ట్ని ఫ్రై చేసామనుకోండి, టేస్ట్ బాగుంటుంది, మనకు పచ్చివాసన రాదండి. తర్వాత పాలకూర ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిల్క్ ఏమంటారు, ఇది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి నేను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మిల్క్ ఏమంటారు క్రీమ్ లేకపోతే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా అండి, పాలకూర మంచిగా ఫ్రై అయిపోయింది. పేస్ట్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి. ఈ టైంలో మనము ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఏమంటారు రిచ్ కర్రీ లెక్క అనిపిస్తుందండి. ఆ థిక్నెస్ అనేది బాగుంటుంది. ఒకవేళ లేకపోతే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. థిక్ పెరుగు, మనం ఇలా గడ్డలుగా ఉండొద్దండి. కొంచెం పెరుగుని బీట్ చేయండి, అప్పుడు థిక్గా అవుతుంది కదా, అప్పుడు యాడ్ చేసుకోవచ్చు.
లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కసూరి మేతి అలా క్రష్ చేసి వేసుకోండి. అయిపోయిందండి పాలక్ పన్నీర్ కర్రీ. ఎలా ఉంది అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం అలాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వినాయకుడిని చూడడానికి వెళ్ళామండి. మా ఇంటి సరౌండింగ్లోనే వెళ్ళాము, దూరం వెళ్ళలేదండి. చెప్పాను కదా మధ్యాహ్నం కొంచెం వర్షం పడ్డది, ఆ డే అంతా కొంచెం క్లౌడీగా ఉండేనండి. మళ్ళీ దూరం వెళ్తే పిల్లలతో ఇబ్బంది కదా, అందుకే మా ఇంటి సరౌండింగ్లోనే వినాయకుడిని చూడడానికి వెళ్ళామండి. మీరు చూస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు కదా, వినాయకుడిని చూడడమే కదా. నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చూడండి. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీరు వినాయకుడిని చూసారా అండి? ఈ నిన్నటికి లాస్ట్ కదండి ఖైరతాబాద్ వినాయకుడిని చూడడం. ఈరోజు రావద్దని చెప్పారు కదా, వార్తలలో విన్నానండి నేను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి చూస్తున్నాండి, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి బేగమజల్ లోపలికి వెళ్ళలేదండి, అదేమంటారు మెయిన్ రోడ్ పైన పెట్టారండి. ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంది కదండి, రీసెంట్గా డాక్టర్ది కేసు అండి ఇది. ఆ కాన్సెప్ట్తో పెట్టారండి. డాక్టర్ది రీసెంట్గా ఒక కేసు అయింది కదా, ఆ కాన్సెప్ట్ తీసుకొని అక్కడ వినాయకుడిని పెట్టారండి. చాలా అద్భుతంగా ఉండేనండి కాన్సెప్ట్ అయితే. అదండి ఈరోజు వ్లాగ్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, బాయ్.